ఫ్రెండ్స్ 20 నుంచి 25,000 మధ్యలో మొత్తం లాస్ట్ కొన్ని నెలలుగా చూసుకుంటే 14 ఫోన్స్ ఉన్నాయి లాంచ్ అయినాయి. చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు 20 నుంచి 25,000 బడ్జెట్ ఉంటే ఏ ఫోన్ తీసుకోవాలి, మాకు ఏ సూట్ అవుతుంది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ కూడా అవుతున్నారు. ఇప్పుడు మొత్తం 14 ఫోన్స్ చెక్ చేసిన తర్వాత నా ఒపీనియన్ మీకు చెప్తాను. మీ ఇష్టం, మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మొత్తం లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇవి 14 ఫోన్స్ లిస్ట్, మొత్తం 20 నుంచి 25,000 మధ్యలోని ఫోన్స్ అన్ని వస్తున్నాయి. వాటి పక్కన ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి, మీరు పాస్ చేసి చూడొచ్చు. డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ 14 ఫోన్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం కుదరదు, వీడియో లెంత్ ఒక గంట అయిపోతుంది. సో వీటి అన్బాక్సింగ్స్ ఇవన్నీ మన ఛానల్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మీ బడ్జెట్ నుంచి వద్దాం. 21,000 22,000 మీ బడ్జెట్ అనుకోండి. సో అంతమించి ఎక్కువ పెట్టలేము. 21,000 నా బడ్జెట్ అనుకుంటే 3 ఫోన్స్ అక్కడ ఉన్నాయి మనకి, మంచి ఫోన్స్. ఒకటి iQOO Z10, ఇంకొకటి Motorola H60 Fusion అండ్ ఫైనల్ గా Realme P3 Pro. ఈ 3 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 ఫోన్స్ మీకు 21,000 దగ్గరే వస్తాయి. సో ఇక్కడ వీటి మధ్యలో మనం డిసైడ్ అవ్వాలి. ఒకవేళ మీరు ఎక్కువ బ్యాటరీ కావాలి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే మాత్రం ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది. Z10 ఇది 7300 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఫోన్స్ అన్నింటిలో ఇదే బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట, 7300 mAh బ్యాటరీ. దీనిలో మీకు 1.5K డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు సోనీ సెన్సార్ ఉంటుంది, మెయిన్ సెన్సార్ IMX882. వీటి అన్బాక్సింగ్ చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ మీకు తెలుస్తాయి. అండ్ ఇది మీకు బ్యాటరీ పరంగా బాగుంటుంది. ప్రాసెసర్ కూడా 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఇది 60 FPS వరకే గేమ్ హ్యాండిల్ చేస్తుంది. BGMI 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఓవరాల్ గా దీనిలో బ్యాటరీ ఎక్స్పీరియన్స్ మీకు బాగుంటుంది. కెమెరా కూడా బాగానే ఉంటుంది. ఫ్రంట్ కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్. ఒకటే మైనస్, దీనిలో వాటర్ రెసిస్టెంట్ ఉండదు. ఈ 2 ఫోన్స్ లో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. IP69 రేటింగ్ అయితే వస్తున్నాయి. ఇది మీకు IP64తో వస్తుంది. సో మీకు ఇది వాటర్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ ఫోన్ లో ఉండదు. అదొకటే దీనిలో మైనస్. అండ్ మిగతావన్నీ బాగానే ఉన్నాయి. లేదు నీకు వాటర్ రెసిస్టెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాటర్ రెసిస్టెంట్ కూడా కావాలి, కొద్దిగా అన్నీ బాగుండాలి అనుకుంటే ఈ 2 ఫోన్స్ కూడా బాగుంటాయి. సో ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసరికి Realme P3 Pro. ఇది సేమ్ స్పెక్స్తో వస్తాయి ఇంచుమించు. ఇది కూడా మీకు 7S Gen 3 ప్రాసెసర్తోనే వస్తుంది. కాకపోతే దీనిలో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది ఈ P3 Proలో. అది దీనికి మైనస్. దీనిలో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు. దీనిలో ఉంటుంది. దీనిలో ప్లస్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. IP69 రేటింగ్ అయితే దీనిలో ఉంటుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సరిపోతుంది. 6000 mAh బ్యాటరీ అయినా కానీ బాగానే ఉంటుంది, సరిపోతుంది. అండ్ కెమెరా కూడా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెన్సార్ మీకు IMX896 సెన్సార్తో వస్తుంది. సోనీ సెన్సార్. ఇది కూడా మెయిన్ కెమెరా బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒకటే కెమెరా ఉంటుంది, ఒకటి డెప్త్ సెన్సార్ ఉంటుంది అంతే. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు. సో ఈ 2 మీకు ఇంచుమించు ఒకటే స్పెక్స్తో వస్తున్నాయి. మీకు ఎక్కువ బ్యాటరీ కావాలి, వాటర్ రెసిస్టెంట్ అవసరం లేదు, ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ కావాలి, ఫ్రంట్ బ్యాక్ కొద్ది మంచి కెమెరాస్ కావాలంటే ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫోన్ మీకు సెట్ అవుతుంది. లేదు నాకు వాటర్ రెసిస్టెంట్ హైయెస్ట్ ప్రయారిటీ, వాటర్ రెసిస్టెంట్ కావాలి, ఫ్రంట్ 4K అవసరం లేదు, 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నా సరిపోతుంది అనుకుంటే దీనికి మీరు వెళ్ళొచ్చు. దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 2 ఒకటే ప్రాసెస్, 7S Gen 3. దీనిలో 90 FPS గేమింగ్ అయితే ఉంది. 90 FPS గేమ్స్ అయితే ఆడొచ్చు, BGMI కూడా ఆడొచ్చు. ఇది 60 FPS వరకే ఉంది Z10. నెక్స్ట్ H60 Fusion. ఇందా నుంచి చూపిస్తున్నా, ఇది S60. ఇది S60 Fusion అనమాట. అన్నీ ఒకేలా ఉంటాయి. సో ఏ ఫోన్ కలర్లు మారుతాయి అంతే మించి ఏముండదు. S60 కానీ 60 Pro కానీ వైలి. ఇది ఫ్యూజన్. సో ఇది వస్తుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో S60 Fusion. సో ఇది మీకు వీటంత బ్యాటరీ కెపాసిటీ అయితే ఉండదు. దీనిలో మీకు 5500 mAh బ్యాటరీ ఉంటుంది. కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది ఫోన్. అండ్ ఇది ఒకవేళ మీరు ఎవరికైనా మీ పెద్దవాళ్ళకి, పేరెంట్స్ కానీ లేకపోతే మీ అక్క వాళ్ళకి, చెల్లెలకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ సూటబుల్ ఫోన్. ఇది చాలా బాగుంటుంది. గేమింగ్ అసలు పనికిరాదు. మీరు ఒకవేళ గేమ్స్ కొద్దిగా ఆడాలనుకుంటే ఇందాక చెప్పిన 2 ఫోన్స్లో మీరు చూసుకోవచ్చు. ఇది గేమ్స్ అసలు ఆడలేరు మీరు. కెమెరాస్ బాగుంటాయి, ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, IP69 రేటింగ్ అయితే వస్తుంది. దీని కంప్లీట్ వీడియో మన ఛానల్లో చెక్ చేయొచ్చు. సో ఈ 3 ఫోన్స్ 21,000 దగ్గర మంచి ఫోన్స్. అండ్ ఒకవేళ మీరు నోట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, నోట్స్ ఎక్కువ తీసుకుంటారు కొంతమంది, అట్లాంటి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇది H60 స్టైలస్. దీనిలో స్టైలస్ వస్తుంది, ఇన్బిల్డ్ ఉంటుంది, సపరేట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇది లోపల వచ్చేస్తుంది. దీని అన్బాక్సింగ్ చూడండి, ఇది ఎలా ఉపయోగపడుతుందో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి స్టైలస్ మైనస్ ఏంటంటే ఇది మనం యూజ్ చేసినప్పుడు ఇది మన చేయి టచ్ అయినా కానీ గీతలు పడుతున్నాయి. సో ఓన్లీ చేయి టచ్ అవ్వకుండా ఓన్లీ పెన్ ఒకటి సెన్స్ చేసే విధంగా తీసుకొస్తే బాగుండేది. అదొక్కటి కొద్దిగా మైనస్ అనిపించింది. సో ఒకసారి మీరు దీని అన్బాక్సింగ్ వీడియో చూడండి. మీరు ఒకవేళ స్టైలస్ ఉన్న ఫోన్ చూడాలనుకుంటే 22,000 23,000 దగ్గర ఇదైతే వస్తుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది సేమ్ లాస్ట్ జనరేషన్ ఏదైతే H50 Fusion ఉంది కదా, అదే స్పెక్స్తో వస్తుంది. 7S Gen 2 ప్రాసెసర్, అన్నీ అదే స్పెక్, కాకపోతే స్టైలస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మీరు 25,000 దాకా వెళ్ళగలం, 23, 24, 25 అక్కడ దాకా వెళ్ళగలం అనుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే మాత్రం ఇది ఒకటే ఆప్షన్, Neo 10R. ఇది 120 FPS గేమింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ మీకు బాగానే ఉంటుంది ఫోన్. ఒకవేళ మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ, గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం ఇదే ఆప్షన్. సో దీని కాంపిటేటర్ కూడా ఉంది, రియల్మీ నుంచి ఉంది. Realme P3 Ultra అని చెప్పేసి ఈ ఫోన్ ఒకటి తీసుకొని వచ్చారు వీళ్ళు.
అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి మీకు డైమెన్సిటీ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు స్నాప్డ్రాగన్తో వస్తుంది, 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది ఐకు. ఇది వచ్చేసరికి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మీకు మంచి ఫోనే, ఇది దీని కాంపిటేటర్ అని చెప్పొచ్చు. సో కాకపోతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం ఇదే బెస్ట్. 120 FPS వరకు ఉంటుంది. ఇది మీకు 90 FPS వరకు గేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ వీటిలో కూడా సేమ్ ఇందాక నేను చూపించిన 2 ఫోన్స్ ఉన్నాయి, రియల్మీ ఐకు, ఏమేమి డిఫరెన్స్ అవే ఉంటాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 4K వీడియో రికార్డింగ్ దీనిలో ఉండదు. P3 Ultraలో కూడా దీనిలో మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది దీనిలో వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, IP69 రేటింగ్ అయితే వస్తుంది. వీటి అన్బాక్సింగ్ మన ఛానల్ ఉంటే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. గేమింగ్ కోసం అయితే ఇవి కొద్దిగా బెటర్ ఫోన్స్, ఇది బెస్ట్ అన్నిట్లో కంపేర్ చేస్తే. అండ్ గేమింగ్ ఫోన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ పోకో X7 Pro ఒకటి వచ్చింది, ఇది కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి ఇన్ఫినిక్స్ GT30 Pro ఈ ఫోన్ కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి మీకు 120 FPS గేమింగ్ ఉంది. ఇది కూడా మీకు 8350 ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ ప్రాసెసర్. కాకపోతే థర్మల్ మేనేజ్మెంట్ అంత బాగాలేదు, కొద్దిగా ఫోన్ హీట్ అయింది అనుకోండి, గేమ్ మనకి ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంది, CPU థ్రాటిల్ అవుతుంది. దీన్ని అన్బాక్సింగ్ చూడండి, కంప్లీట్ డీటెయిల్గా దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా గేమింగ్ ఫోనే ఆ ప్రైస్లో. అండ్ ఇది కూడా గేమింగ్ ఫోనే, పోకో X7 Pro. ఇది ఇంకా మంచి ప్రాసెసర్తో వస్తుంది, 8400 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది. కాకపోతే ఇంకా 60 FPSలోనే ఇది గేమ్ రన్ చేస్తుంది. ఇంతవరకు అప్డేట్ ఇవ్వలేదు వీళ్ళు. మీరు అన్బాక్సింగ్ చూడండి, అన్బాక్సింగ్ ఏదైతే ఉందో అదే ఉంది. ఇది 120 FPS కూడా క్యాపబుల్ ఉంది, కానీ వీళ్ళు అట్లీస్ట్ 90 కూడా ఇవ్వలేదు. ప్రెజెంట్ 60లో రన్ చేస్తుంది. సో అందుకే దీన్ని పక్క పెట్టేసాను. నెక్స్ట్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే నథింగ్ 3A ఒకటి ఉంది. నథింగ్ ఫోన్ 3A టెలిఫోటో లెన్స్తో వస్తుంది, 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది దీనిలో. టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, కానీ దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. అదొక్కటి కొద్దిగా మైనస్ అనిపించింది. ఇది 23,000 దగ్గర అట్లా వస్తుంది. ఇది ఇంకొక ఫోన్, ఇది రీసెంట్గా లాంచ్ అయింది, మోటోరోలా S60. సో ఇది బెస్ట్ ఆప్షన్ అయితే. ఒకవేళ మీకు కెమెరా ఫోన్ కావాలి 25,000 దగ్గర అనుకుంటే దీనిలో అన్నీ ఉన్నాయి. లైక్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా, అది మీకు మ్యాక్రోలా కూడా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫోన్. ఒకవేళ కెమెరా మీ హైయెస్ట్ ప్యాటర్న్ 25,000 దగ్గర ఇది ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు నథింగ్ ఇష్టపడే వాళ్ళు లైట్లు ఇట్లా కావాలనుకుంటే ఇది కూడా మీకు కొద్దిగా బెటర్ ఉంటుంది కెమెరా. కాకపోతే టెలిఫోటో లెన్స్లో OIS ఉన్నది, షేకీ హ్యాండ్స్ ఉంటే కొద్దిగా నైట్ టైం ఇబ్బంది అవుతుంది, షట్టర్ ఎక్కువసేపు ఓపెన్ అయ్యాను. అండ్ ఇవన్నీ ఫోన్లు నాకు వద్దు, శాంసంగ్ ఫోనే కావాలంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఉంటారు శాంసంగ్ ఫ్యాన్స్. ఒకటే ఫోన్ ఉంది, శాంసంగ్ M56, ఇది F56 లా కూడా వస్తుంది. ఇది కొద్దిగా బెటర్ ఫోన్, అక్కడ సూపర్ ఫోన్. వీటితో కంపేర్ చేస్తే సూపర్ అని చెప్పలేము మనం, కానీ శాంసంగ్ నుంచి చూసుకుంటే మాత్రం ఇది కొద్దిగా మంచి ఫోన్. ఆ ప్రైస్లో 25,000 దగ్గర 25,000 దగ్గర వస్తుంది, కొద్దిగా బెటర్ ఫోన్ M56. దీని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. 25,000 దగ్గర గేమింగ్ సపరేట్ ఫోన్స్ చెప్పాను, కెమెరా సపరేట్ ఫోన్స్ చెప్పాను. నాకు రెండు కావాలి, నేను గేమ్స్ కూడా ఆడతాను, కెమెరా కూడా నాకు కొద్దిగా బాగుండాలి, గేమింగ్ కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం ఫ్రంట్ బ్యాక్ రెండు కెమెరాస్ బాగుండాలి అంటే వివో T3 Ultra ఉంది. వివో T3 Ultra కొద్దిగా లాస్ట్ జనరేషన్ ఫోన్. ఇది ఇప్పుడు T4 Ultra కూడా లాంచ్ అయింది రీసెంట్గా. ఈ ఫోన్ అప్పుడు లాంచ్ అయిన 33,000 అట్లా పెట్టారు. ప్రెజెంట్ ఇది 25,000 రూపాయల లోపే వస్తుంది. సో ఇది వచ్చేసరికి మీకు కొద్దిగా ఓల్డ్ ఫోన్. ఇది 9 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్తో వస్తుంది, 9200 ప్లస్. ఆ ప్రైస్లో ఇప్పుడు 25,000 రూపాయలు చెప్పిన ఫోన్స్ మీరు చూసారు కదా, వీటిలన్నింటిలో మీకు 8 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది మీడియాటెక్ది. ఇది 9 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. ఫ్రంట్ 50 ఉంటుంది, బ్యాక్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ ఉండవు, కాకపోతే ఇన్సెన్సార్ జూమ్ ఉంటుంది. కాకపోతే ఇది మీకు ఫ్రంట్ బ్యాక్ కొద్దిగా కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది వివో కాబట్టి. అండ్ 9 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి కొద్దిగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. 120 FPS అయితే ఉండదు, 90 FPS వరకు గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. 1.5K డిస్ప్లే. ఓవరాల్ గుడ్ ఫోన్ ఇది. T3 Ultra రివ్యూ కూడా మన ఛానల్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ నాకు రెండు కాంబినేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఇది ఒక ఆప్షన్ అయితే అవుతుంది. ఇవి 25,000 రూపీస్ లోపు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా క్లియర్ కాకపోతే ఒక ముక్కలో చెప్పాలంటే మీకు బ్యాటరీ హైయెస్ట్ బ్యాటరీ అనుకుంటే మాత్రం Z10కి వెళ్ళండి. వాటర్ రెసిస్టెంట్ కూడా కావాలి అనుకుంటే P3 Proకి వెళ్ళండి. లేదు మీ పేరెంట్స్ కానీ మీ సిస్టర్ కానీ ఎవరికైనా మీరు గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకుంటే S60 Fusion చాలా మంచి ఫోన్, విత్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది కూడా స్టైలస్ కావాలి అనుకుంటే ఇది ఒక ఆప్షన్ ఉంది, H60 స్టైలస్. గేమింగ్ అయినా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఇది బెస్ట్ ఫోన్, నియో 10R. కెమెరా నాకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే 25,000 రూపాయల లోపు ఇది మంచి ఫోన్, H60. రెండు కాంబినేషన్ నాకు కావాలి అనుకుంటే T3 Ultra కొద్దిగా ఓవరాల్గా ఆల్రౌండ్ ఫోన్. కొద్దిగా పాత ఫోన్. ఇది ఒకటి మైనస్ ఉంది, అప్డేట్స్ ఎక్కువ రావు, అప్డేట్స్ 1 year మాత్రమే వస్తాయి. ఇంకా అదొక్కటే మైనస్ దీనికి, మిగతా అన్ని బాగానే ఉంటుంది ఫోన్, ఆల్రౌండ్ ఫోన్. ఇవి ఓవరాల్గా 25,000 రూపీస్లో ప్రజెంట్ ఉన్న ఫోన్స్ అయితే. వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.